మనిషి మంచిగా బతకడానికి మతం అక్కర్లేదని చెప్తే చాలు. ఇప్పుడు మీరే అంటున్నారు బైబిల్ ఇస్లాం ఈ రెండు కూడా వర్గాలుగా విడిపోయిందో ఒక కొన్ని సంవత్సరాల కిందట, అంటే కొన్ని వందల సంవత్సరాల కిందట అని. మరి అలా చూసుకుంటే క్రైస్తత్వం అండ్ ముస్లిం, అంటే ముస్లిం సంబంధించిన మతాలు అయితే ఉన్నాయి కదా మీరు చెప్పిన దాని ప్రకారం. అంటే హిందుత్వం మాత్రం లేదు. ఎవరన్నారు? మీరు చెప్పిన విధానం అసలు హిందూ అనేది మతం కాదని వాళ్ళే చెప్తారు. ఒక జీవన విధానం అని చెప్తారు వాళ్ళు. చెప్పే వాళ్ళందరికీ ఈ పదం ఎక్కడ పుట్టింది అనేది చెప్పరు. ఎందుకంటే ఒక కొత్తగా జనరేట్ అయిన పదం అది. అంటే మీరు ఇప్పుడు దాన్ని హైందవం అంటారు, దాన్నే సనాతనం అంటారు, దాన్నే వేద ధర్మం అంటారు, దాన్నే ఆర్య ధర్మం అంటారు, దాన్నే రకరకాల. వీళ్ళందరికీ ఇంద్రుడు దేవుడు అంటాడు. ఇంద్రుడికి సంబంధించి చరిత్ర చెప్పమంటే చెప్పరు, ఎందుకో కొంత అశ్లీలత అందులో ఉంటుంది. వేదాలలో సారమంతా రకరకాలుగా ఒక్కొక్క దాంట్లో దేవుళ్ళని ఎలా పూజించాలి, ఎలా ప్రకృతిని ఆరాధించాలి, ఎలా ఆర్యులు ఈ దేశంలో గంగా సింధు పరివాహ ప్రాంతాల్లో స్థిరపడ్డారు, ఎలా ఈ ప్రకృతి శక్తులను లోబర్చుకున్నారు, ఇవన్నీ యజ్ఞాలు యాగాలు ఇవి అన్నీ అందులో ఉంటాయి. అక్కడక్కడ మనిషి ఎట్లా జీవించాలి, ఎట్లా బతకాలనేది బోధిస్తూ ఉంటారు. అలా మనుషులకు కొన్ని ధర్మాలను బోధిస్తూ ఉంటారు, ఆర్య ధర్మాలని బోధిస్తూ ఉంటారు. ఒక కుటుంబం ఉన్నప్పుడు ఎలా ఉండాలి, వ్యక్తిగా బ్రహ్మచర్యం ఎలా పాటించాలి, తర్వాత వృద్ధాప్యంలో ఎలా ఉండాలి, వానప్రస్థంలో ఎలా ఉండాలి, ఇవన్నీ అందులో ఆ రోజుల్లో ఉన్న ప్రజల్లో సంస్కృతం తెలిసిన ప్రజలు, సంస్కృతం వచ్చిన కొద్ది మంది గుప్పెడు మంది వాళ్ళ కోసం వాళ్ళు రాసుకున్న గ్రంథాలు అవి. మిగతా ప్రజలందరూ వాటితో సంబంధం లేకుండా హాయిగా బతికేసిలు. అప్పుడు యజ్ఞాలు యాగాదులు కావాలని చెప్తున్నప్పుడు దానిని వ్యతిరేకిస్తూ బుద్ధుడు బోధనలు చేశాడు, యజ్ఞయాగాదులని నిరసించాడు. ఆ తర్వాత బుద్ధుడు ఈ యజ్ఞయాగాదులు గంగలు కలిసిపోయినాయి, వేదాలు గంగలు కలిసిపోయినాయి. ఆ తర్వాత ఉపనిషత్తులు బుద్ధుడి తర్వాత జైనం బౌద్ధం వచ్చాక మళ్ళీ ఉపనిషత్తులు రాసుకున్నారు, అవి కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. చాలా సంవత్సరాల తర్వాత అశోకుడు కళింగ యుద్ధం తర్వాత అసలు ఈ యుద్ధాలు మనుషులు చంపుకోవడం కాకుండా ఏం మార్గం అని ఆలోచించి బుద్ధుని మార్గంలో ఆయన జాతక కథలు ఆయన శిష్యుని ద్వారా మొత్తం ఆ బుద్ధ ప్రాంతాలన్నిటికి వెళ్ళి మళ్ళీ అక్కడ నెలకొల్పాడు. ఆ తర్వాత ఆయన కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయాక 1915లో మస్కీ అనే ప్రాంతంలో దొరికిన ఒక శాసనం, ప్రాకృత పాలి భాషలో ఉన్నటువంటి దాని మీద ఒక శాస్త్రవేత్త సి బిడించన్ ఒక ఆయన, ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు, ఆయన దాన్ని డిస్కవర్ చేశాక అప్పుడు దేవానం ప్రియదర్శి అనేటువంటి వ్యక్తి అశోకుడే ఇన్ని ఆరామాలు 86,000 ఆరామాలు కట్టించాడు. అశోకుడే అక్కడెక్కడ ఉన్న స్తూపాలు, ఈ శిలాశాసనాలు అని చెప్పి మనకు ఒకప్పటి చరిత్ర, క్రీస్తుపూర్వం 300 సంవత్సరాల నాటి చరిత్ర ఉందని మనకి ఇప్పుడు తెలిసింది. అత్యంతరం కనిపెట్టినాక మాత్రమే పుస్తకాలు వచ్చాక ఇంగ్లీష్